హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎర్వాస్ కిచెన్. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నా, నిల్వ పచ్చడి. ఎండతో పని లేకుండా చేస్తున్నా. ఇక ఫ్రెష్ టమాటాలు మనం ఇప్పుడు చెట్టుకి తెంపుకొని వచ్చిన. ఇవి టమాటా పచ్చడి ఎండతో పని లేకుండా నిల్వ పచ్చడి చేసి చూపిస్తా. ఓకే, ఇక జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మాడిపోకుండా వేసుకోవాలి, మాడిపోతే చేదెక్కినట్లయితుంది. జీలకర్ర తీసుకుందాము, ఆవాలు వేసుకుందాము. కొంచెం వేడి చేయాలి ఆవాలు, అంతే. ఎర్ర వేడైనట్లు కాగానే తీయాలి, ఎక్కువ వేగాలనేది ఏం లేదు. ఆవాలు కూడా తీసుకుందాము, కొన్ని మెంతాలు కూడా వేసుకుందాము. ఇక మెంతాలు కూడా వేయించిన మెంతాలు కూడా తీసుకుందాం. ఇక జీలకర్ర ఆవాలు మెంతులు వేయించి పెట్టినవి ఉన్నాయి కదా, చల్లగా అయినాయి. ఇవి మిక్సీలో వేసుకుందాము. ఇవి సన్నం పొడి చేసుకుందాము. ఇక ఈ పొడులు చేసుకోవచ్చినాం. ఆవ పొడి, మెంతులు, ఆవాలు, జీలకర్ర 3 కలిపి పొడి చేసుకొచ్చినాం. ఇది పక్కకి పెట్టుకుందాం. ఇక ఈ టమాటా పచ్చళ్ళకు ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ ఉండాలి. ఇక అల్లం వెల్లిగడ్డ దంచుకుందాం, ఇట్లా రోట్లో దంచుకుందాము. ఈ పచ్చళ్ళకు రోట్లో దంచుకున్న అల్లం వెల్లిగడ్డనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేస్తున్నా. కొంచెం ఉప్పు వేయాలి, ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఇంకా అల్లం వెల్లిగడ్డ దంచుడు అయిపోయింది. ఇప్పుడు తీసుకుందాము. ఈ అల్లం వెల్లిగడ్డ నూరుడు అయిపోయింది. ఇది పక్కకి పెట్టుకుందాం. ఇప్పుడు ఇక గిన్నె మంచిగా అది ఒక గిన్నె తీసుకోవాలి, పెద్దది. ఇందులో టమాటాలు వేసుకొని నీళ్ళు పోసి కడుక్కోవాలి. నీళ్ళు పోసి కడుతున్నాం మంచిగా. ఇట్లా టమాటాలు అన్నీ కడుక్కొని ఇవి తోట మీద తీసేయాలి. ఇక మంచిగా కడుక్కున్నాం కదా టమాటాలు. కొంచెం నీళ్ళన్నీ ఆరిపోయినాకి మనం ప్యాన్ గాలికైనా పెట్టుకోవచ్చు. ఎండలాగా తగిలితే ఎండకు కూడా పెట్టవచ్చు, జల్దీ ఆరిపోతాయి. నీళ్ళ తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు గాలికి పెట్టుకుందాము. ఇది తడి అంతా ఆరిపోయినాకి. ఇక మంచిగా గాలి ఆరిపోయినాయి టమాటాలు. తడి లేకుండా చూసుకోవాలి, ఇట్లా తడి అనేది లేదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకుందాము. ఇంకా అన్నీ చిన్న చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇవి ఉడకబెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని ఇంట్లో వేసుకుందాము. ఇక స్టవ్ ముట్టించుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద పెడదాం. ఇది టమాటాలు గిన్నె. గిన్నెలో కొంచెం చింతపండు కూడా వేసుకుందాము. ఏం చేయకుండా ఇక నార ఏది దుమ్ము దూరి ఏది చేయకుండా ఇట్లా తీసి పెట్టుకోవాలి. మంచిగా చింతపండు కూడా వేసి ఉడకబెట్టుకుందాం. టమాటా మంచిగా ఉడకాలి. ఈ గిన్నెనే ఉప్పు వేద్దాము. ఉప్పు వేస్తే తొందరగా నీళ్ళు ఊరి మంచిగా ఉడికిపోతాయి. మనం ఉప్పు వేసి పెట్టినాం కదా, ఉప్పు వేస్తే ఇక ఇలా నీళ్ళు ఉడతాయి. ఇట్లా నీళ్ళు ఉడితేనే మంచిగా ఉడుకుతుంది టమాటా. ఇక టమాటాలు మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి కదా, ఇట్లా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఇలా పసుపు వేసుకుందాము. కారం కూడా వేసుకుందాము. మనకు కావాల్సినంత కారం వేసుకుందాము. ఈ పచ్చడిలో అయితే మనకు కావాల్సినంత వేసుకొని తప్ప అయితే మల్లెడికాయలు కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకుందాము.
ఇప్పుడు చేసి పెట్టుకునే పొడి ఉన్నది కదా, ఇది కూడా వేసుకుందాము. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఏం ఉడకవలసిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకొని ఇదంతా మంచిగా కలిసేటట్లు కలుపుకుందాము. ఇది చల్లగా కావాలి. ఇప్పుడు ఆవు పిండి పొడి చేసుకుని వేసినాము, కారం పొడి వేసినాము, అన్నీ కలుపుతున్నాం కదా, మంచిగా కలుపుకున్నాం. ఇది చల్లగా కావాలి. ఇక ఇది చల్లగా అయిపోయింది. టమాటాలు మొత్తం చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకొని రుబ్బుకోసాము. ఇక మిక్సీ పట్టుకొని వస్తాము. ఇక మిక్సీ పట్టుకొని వచ్చినాయి, సన్నం పట్టుకొని వచ్చినాము. ఇది పక్కకి పెట్టుకుందాం. ఇప్పుడు ఇక తాలింపు వేసుకొని స్టవ్ ముట్టించిన కడాయి పెట్టుకుంటున్నా. ఇప్పుడు మంచి నూనె, కడాయి వేడైంది. ఇక నూనె వస్తున్నా. కొంచెం పచ్చళ్ళకు నూనె ఎక్కువ పడుతుంది కదా. ఇక ఆవాలు వేస్తున్నా, జీలకర్ర వేస్తున్నా, ఇక ఒక 10 గల మెంతులు వేస్తున్నా తాలింపులో. ఇక శనగపప్పు కూడా వేస్తున్నా. ఇక తాలింపు గింజలు అన్నీ వేసిన, ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు. ఇవి మంచిగా ఎర్ర కావాలి. నూనె ఎక్కువ వేడైనాక ఇవి శనగపప్పు, తాలింపు గింజలు వేస్తాం కదా, తొందరగా మాడిపోతాయి. అందుకే నూనె వేడి కాకముందే చేసుకోవాలి. ఆ నూనె వేడి అయ్యే లోపల ఇవి ఎర్రగైపోతాయి. అప్పుడే మంచిగా ఉంటుంది. నూనె ఎక్కువ వేడైనాక వేస్తే ఇవి మాడిపోతాయి, బాగుండేది. ఇక 2 ఎర్రమిరపకాయలు, కలేమాకు వేస్తున్నా. కలుపుకుందాం మంచిగా. ఇక ఎల్లిపాయలు వేస్తున్నా. పచ్చళ్ళలో ఎల్లిపాయలు వేయాలి. మనం అల్లమేగడ్డ వేసుకున్నా కానీ ఎల్లిపాయలు వేస్తే బాగుంటుంది. మనం తింటప్పుడు ఎల్లిపాయలు తింటే బాగుంటుంది. పుట్టి తినాలి కదా, ఇట్లా తాలింపులు వేసుకొని పచ్చళ్ళు వేసుకొని ఎల్లిపాయలు తినచ్చు, బాగుంటుంది. ఇక ఇప్పుడు నూనె కాగింది కదా, నూనె కాగే లోపల ఇవి మంచిగా వెళ్తాయి. ఇక కలేమాకు వేసుకుంటే మీ ఇష్టము, వేసుకోకుంటే మీ ఇష్టము. కలేమాకు కంపల్సరీ అనేది ఏముంటుంది. ఎర్రమిరపకాయలు, ఇవి తాలింపు గింజలు, ఎల్లిపాయలు అయితే కంపల్సరీ ఉండాలి. ఇక అల్లమేగడ్డ వేస్తున్నా. ఫ్రెష్గా నూరుకున్న అల్లమేగడ్డ ఇట్లా వేసుకోవాలి, బాగుంటుంది. నూనె అల్లమేగడ్డ పచ్చి వాసన దగ్గర వేసుకున్నాము. ఎక్కువ నూనె వేడైందనుకో అల్లమేగడ్డ మాడిపోతుంది, తాలింపు గింజలు మాడిపోతాయి. ఇట్లా నూనె చల్లగా ఉన్నప్పుడు వేసుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా అయిందంటే అన్నీ ఒకటి వేసుకోవాలి. నూనె మంచిగా వేడయ్యే వరకు ఇవన్నీ మంచిగా పోతాయి, మాడిపోకుండా ఉంటుంది తాలింపు. తాలింపులో ఒక చిటికెడ వేసుకోవాలి ఇంగు వేస్తున్నా. సూపర్ టేస్ట్ వస్తుంది ఇంగు వేసుకుంటే. పడినట్టు వేసుకోవాలి, బాగుంటుంది. ఇక ఇది మంచిగా ఉడుకుతుంది కదా, ఇది మరీ ఎర్రగా ఉడికించుకోవద్దు. ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలని కదా. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నా. ఇప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు ఇక ఈ కారం టమాటాలు రుబ్బుకున్నాం కదా, ఇది వేసుకుందాం. ఇలా దీనికి తాలింపు చల్లగా కావాలనేది ఏముండదు. ఎందుకంటే టమాటాలు చింతపండు ఉడకబెట్టినాం కదా, అట్లాంటిది అది చల్లగా కావాలి తాలింపు అనేది ఏం లేదు. ఇప్పుడు ఈ కారంకు కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. తాలింపు మొత్తం ఈ కారంకు పట్టేటట్టు కలుపుకోవాలి. పచ్చళ్ళు అంటేనే నూనె ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళు బాగుంటాయి. సూపర్ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. నిల్వ పచ్చడి ఇలా చేసుకోండి, బాగుంటుంది. నీళ్ళ తడి లేకుండా చూసుకోండి, చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. మేము చేసే విధానంగా చేసినాం, మీరు కూడా ఇట్లా చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. సో చూసిరండి, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. అలానే మా వీడియోస్ని హైప్ చేయండి. బాయ్ బాయ్.